ఇచ్చిన టైంలో మీరు ఎక్కువ సార్లు క్యాచ్ చేశారా అనేది ఆ పాయింట్స్ మీద డిసైడ్ ఉంటుంది. ఇటువైపు పుష్ప గారు జడ్జ్, సో తను కౌంట్ చేస్తారు. ఒకళ్ళు క్యాచ్ చేసిన కౌంట్ చేసినా చాలు, దాన్ని డబుల్ చేసేయచ్చు. ఇటువైపు రమాదేవి గారు జడ్జ్, తను కౌంట్ చేస్తారు. ఓకే, సో మా జడ్జి ఏది చెప్తే అదే. ఇటువైపు సౌమ్య పావని రెడీగా ఉన్నారు, ఇటువైపు సుమలత అండ్ విజయ రెడీగా ఉన్నారు. మరి ఈ టీం విన్ అవుద్దా, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక సైడ్ పాయింట్ చేస్తే దాన్ని డబుల్ చేసేయచ్చు మనం. ఓకే, సో రెడీ, 3, 2, 1 స్టార్ట్. అంతే అది అలాగే తిరగండి. ఈ లోపల మీరు నోటితో తిప్పుకోండి దాన్ని. చేయొద్దు, నోటితో తిప్పుకోవచ్చు కావాలంటే. అది అలా నోటితో తిప్పచ్చు. పడిపోయింది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి నోటితో తిప్పండి, బట్ పడేయొద్దు. లేట్ అయినా పర్వాలేదు, చేయి పెట్టొద్దు. తిప్పండి, నోటితో తిప్పండి, చేయి పెట్టొద్దు. సౌమ్య గారు ఎలా తిప్పుతున్నారు అలా తిప్పండి, పావని గారు చేయి పెట్టకుండా. సో ఇటువైపు సౌమ్య అండ్ పావని ఆడారు, వీళ్ళ పాయింట్స్ మీరే కౌంట్ చేశారు. వాళ్ళ కింద ఏం పడలేదు కాబట్టి ఎక్కువ పాయింట్స్ రావచ్చు. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 11 పాయింట్స్. 11 పాయింట్స్ అంటే ఒక్క సైడ్ లెక్క పెట్టారా? వన్ సైడ్ 11 పాయింట్స్ అంటే 22 పాయింట్స్. సో ఇటువైపు రమాదేవి గారు జడ్జ్ చేశారు, సుమలత గారు, విజయ్ గారు. ఒకసారి పుల్ల డ్రాప్ అయిన తర్వాత నుంచి మనం కౌంట్ చేసాం. 12 సార్. 12 వన్ సైడ్ 12 అంటే డబల్ 24. డ్రాప్ అయినా సరే డ్రాప్ తీసేసే సార్, డ్రాప్ తీసేసి లెక్క పెట్టి. ఓ మై గాడ్, 24 సూపర్. సో ఈ రోజు ఇక్కడ 22 పాయింట్స్ వస్తే ఇక్కడ 24 పాయింట్స్ వచ్చాయి. అండ్ ద విన్నర్స్ సుమలత గారు అండ్ విజయ గారు. ఆల్రెడీ ఓషంలో మనం ఆడుతున్నాం నీకు నాకు డాష్ డాష్ అనే ఆట. ఇప్పుడు ఆడడానికి ఇటువైపు సౌమ్య అండ్ అశ్విని, ఇటువైపు లక్ష్మి 1 అండ్ లక్ష్మి 2 రెడీగా ఉన్నారు. సో ఎవరు ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేస్తారో వాళ్ళే విన్నింగ్. మా జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు, ఇటు కళ్యాణి గారు అండ్ ఇటు మాధవి గారు. ఓకే రెడీ, 3, 2, 1 స్టార్ట్. లక్ష్మి గారు కంగారు పడకండి, జాగ్రత్తగా ఆ ఎడ్జ్లు అది సేమ్ యాజ్ ఇట్ ఈస్. వీళ్ళిద్దరు పుల్లను కొరికేసి పిప్పి చేసేసిలా ఉన్నారు. చేతులు వాడద్దు. 20 seconds ఓవర్. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఈజీగా. అబ్బా 10, 9, 8, 7, 6 and stop. సో సౌమ్య అండ్ అశ్విని ఈ టీం ఎన్ని పాయింట్లు మీరు వన్ సైడ్ లెక్క పెట్టారు, మనం దాన్ని డబల్ చేద్దాం. సో ఎన్ని పాయింట్లు వచ్చింది అనేది మన జడ్జ్ మాధవి గారు చెప్తారు. 14 అంటే టోటల్ 28 పాయింట్స్. ఇట్ సైడ్ బ్యాచ్ సౌమ్య అండ్ అశ్విని 28 పాయింట్స్ సాధించారు. కళ్యాణ్ గారు ఇటువైపు లక్ష్మి గారు 1 అండ్ లక్ష్మి గారు 2. సో ఇద్దరు లక్ష్మిలు ఎన్ని పాయింట్లు? మీరు వన్ సైడ్ చెప్పండి, నేను డబల్ చేస్తా. 22. వన్ సైడ్? అవును, వన్ సైడ్ 22 పాయింట్స్. అవును మేము ఇద్దరం కౌంట్ చేసాము. చాలా ఫాస్ట్ గా తిట్టారు, సీరియల్లో ఆర్టిస్టులు తిప్పినట్టు. అంటే 22, 44 పాయింట్స్. ఓ మై గాడ్, సూపర్. సో లక్ష్మి 1 అండ్ లక్ష్మి 2 గారు 44 పాయింట్స్ సాధించారు. ఈరోజు ఓషివెంగ్లో మనం ఆడాం నీకు నాకు డాష్ డాష్ అనే ఆట. అండ్ ద విన్నర్స్ సుమలత గారు, విజయ గారు అండ్ లక్ష్మి 1 గారు, లక్ష్మి 2 గారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమంతా తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సౌభాగ్యలక్ష్మి గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో అంతా మన వాళ్ళే, మన కుటుంబమే. మీ మనసులో మాట ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. 90లో నా పెళ్ళైంది సార్. అప్పటి నుంచి లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది. 2008లో మా వారికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది.
ఏం చేస్తారు సార్? పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ సో ల్యాబ్ అసిస్టెంట్ గా చేసేవారు. చేసేవారు. సో బానే ఉంది అప్పుడు దాకా అంతా. సడన్ గా హెల్త్ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత 2-3 సంవత్సరాలకి కాలేజీ తీసేశారు. ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చింది. అచ్చా, ప్రైవేట్ కాలేజ్ అది. ప్రైవేట్ కాలేజీ. సో కాలేజీ లేదు ఇంకా. కాలేజే లేదు. సో జాబ్ సెర్చింగ్ మళ్ళీ సార్. జాబ్ సెర్చింగ్ చేయడానికి హెల్త్ ప్రాబ్లం ఉంది. సో మీరేం వర్క్ చేయట్లా, ఇంట్లోనే ఉన్నారు? 2-3 బిజినెస్ చేసాము. మ్మ్. అవి లాస్ వచ్చింది. మా అంటే చెల్లె లాభం రాకపోయినా స్టార్టింగ్ లో మనం ఉన్నది ఉన్నట్టుంటే ఇంకోటి చేయడానికి ధైర్యం ధైర్యం వస్తుంది. వస్తుంది. మా చెల్లె నువ్వు ఏం చేయొద్దక్క, నీ కుటుంబాన్ని నేను నడుపుతాను అన్నది. ఇప్పటి వరకు తనే నడుపుతుంది. చిన్న చెల్లెలు హైదరాబాద్ లో ఉంటుంది. తను సో ఫైనాన్షియల్ గా ఏమన్నా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తా, అంటే నేను నా దగ్గర ఉన్నది తనకి ఇస్తే తను ఫైనాన్షియల్ గా నాకు హెల్ప్ చేస్తా ఉంది. సార్ మాత్రం ఇంక అప్పటి నుంచి ఏం వర్క్ చేయలేదు. వర్క్ చేయలేరు. Health అంటే problem వల్ల. హెల్త్ ప్రాబ్లము, అంటే మాట సరిగ్గా మాట్లాడలేరు అనమాట. ఏమైంది మా ప్రాబ్లం? పెరాలసిస్ వచ్చింది. ఆయన మూవ్ అవ్వలేరు. ఆహా. సివియర్ అంటే నడుస్తుంటారు మామూలుగా, ఇంట్లో తన పని తను చేసుకోగలుగుతారు. But ఏదో support తో- సపోర్ట్ తోటి ఉండాలి అంతే. ఆయన ఇంట్లో వదిలి మీరు ఎక్కడికి వెళ్ళడం కూడా కష్టం. వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళినా నేను ఆయన తీసుకునే వెళ్తా. ఫుడ్ అది ఆయన తినగలుగుతారు ఫుడ్ అంతా. అంటే కొంచెం కల్పిస్తే, ఒక్కోసారి కల్పిస్తే తింటారు, లేకపోతే ఒక్కోసారి తనే ప్రయత్నం చేసి తింటారు. అందుకని తనేం చేయలేరు. అలా జరిగిపోతూ ఉంది. కరోనా వచ్చిన టైంలో మా బావగారు అక్క భర్త, అంటే మాకు అన్నయ్యతో సమానం అనమాట, మా మేనత్త కొడుకే. మ్మ్. తను మమ్మల్ని పిల్లల్లాగా చూసుకుంటాడు అనమాట. మా బావగారు ఒక్కళ్ళే ఇంట్లో ఉన్నారనమాట. మా అల్లుడు ఉన్నారనమాట. అల్లుడు బయటికి వెళ్ళారు. ఈయన బాత్రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి వస్తుంది, ఫ్రెష్ అయ్యి వస్తాను షాప్కి, నువ్వు వెళ్ళయ్యా అన్నాడంట. ఫ్రెష్ అయ్యి ఇంకా మామగారు ఎంతసేపటికి రాలే షాప్ దగ్గరికి. మ్మ్. వెళ్ళి చూస్తే బాత్రూంలో పడిపోయినారు. హార్ట్ ప్రాబ్లం వచ్చి బాత్రూమ్ లో ఉండగానే హార్ట్ ప్రాబ్లం వచ్చేసి బావగారు 6 బాత్రూమ్కి వెళ్ళి ఉంటే రాత్రి 8 చూసారు. అందరూ బయటకు వెళ్ళిపోయారు కదా, ఎవరు లేరు. ఎవరు లేరు ఇంట్లో. అదొక పెద్ద నాకు బాధ. ఎందుకంటే అక్క హస్బెండే కాకుండా నాకు ముందు ఒక నుంచి పెద్దన్నయ్యతో సమానం అన్నమాట. తర్వాత ఇంకొక సంవత్సరానికి మా అమ్మగారు కూడా ముందు రోజు బాగానే ఉంది. మ్మ్. తర్వాత మరుసటి రోజు హాస్పిటల్ తీసుకెళ్ళిన సరే బయట వాకిలు దాటినమ్మడ కింద పడిపోయింది, చనిపోయింది. నాన్నగారు నా పెళ్ళైన తర్వాత 10 ఏళ్ళకి చనిపోయారు. సో ఒకదాని తర్వాత ఒకటి మీకు ఇది ఇవే అవుతా. వస్తున్నాయి. అక్క చనిపోయిన తర్వాత మా ఆడపడుచు నాకు తోబుట్టులాగా ఉండేది. ఇంకొక సంవత్సరానికి తను, మా ఆడపడుచు కూడా నాకు సొంత తోబుట్టులాగానే, సిస్టర్ లానే ఉండేవారు. సిస్టర్ లానే ఉంటది. ఏదైనా తను చేసిన తన కూతురికి ఏది పంపించినా నాకు కూడా పంపిస్తుంది అనమాట. సో సార్ వాళ్ళ అక్కగారు మా వారంటే చాలా ఇష్టం మా ఆడపడుచుకి. సో తమ్ముడికి ఇలా అయిందనే టెన్షన్ కూడా ఉంది టెన్షన్ ఆమెకి. ఉంది. తనకు ఎంతో ఒక రోజు జ్వరం వచ్చింది. మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ నుంచి మా ఇంకా తీసుకొచ్చేసాం. అలానే నాకు సపోర్ట్ ఉన్నారు, పర్వాలేదు అనుకున్న స్ట్రెంత్ వాళ్ళందరూ ఉంది అనుకున్న వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరి ఒకరు. తర్వాత రీసెంట్ గా 2 months అయింది మా అక్క నాకు తల్లి తర్వాత తల్లి లాంటిది మా అక్క. ఏదొచ్చినా తనకు చెప్పుకునేదాన్ని, తను ఒక సలహా ఇచ్చేది, ఆ సలహాతో ధైర్యంగా ఉండేదాన్ని అనమాట. ఈ సిస్టర్ బావగారు చనిపోయారు కదా, ఆ సిస్టర్. ఓకే. సో తను ఈ మధ్య రామేశ్వరం యాత్రలకు వెళ్ళింది. యాత్రలన్నీ పూర్తి చేసుకొని సాయంత్రం ట్రైన్ ఎక్కినా అని చెప్పారు. రాత్రి 10ంటికి ఫోన్ వచ్చింది, చనిపోయింది ట్రైన్. అది ఆ టైం వినేసరికి ఇప్పటికీ అది తలుచుకుంటే కానీ ఆ లోటు అయితే నాకు ముగ్గురు తల్లి, ఆడబడుచు, అక్క, ముగ్గురు నాకు ఎంత మీకే కాదు అండ్ అక్క వాళ్ళ పిల్లలకు కూడా తల్లిలో అప్పుడు మీరు ఉండాలి. మేము చెప్పడం కాదు, మా పిల్లలే మాకు చెప్పారు. అంటే నాకు పిల్లలు లేరు సార్. మీకు పిల్లలు లేరు. పిన్ని నువ్వు అమ్మ లేదని మమ్మల్ని, నీకు మేము పిల్లల్లా ఉంటాము, నీకు ఏ కష్టం వచ్చినా మేము చూసుకుంటాం పిన్ని అని వాళ్ళు మాకు ధైర్యం చెప్పారు.